ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది? సమంత రాజ్ నిడిమోర్ ఇంత క్లోజ్గా ఉన్నారేంటి? అది కూడా హగ్ చేసుకొని మరి ఇంత పబ్లిక్గా ఫోటోని కూడా షేర్ చేశారంటే వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఫ్రెండ్షిప్కి మించి ఉంది, ఖచ్చితంగా ఇది నిజం అని చెప్పేసి ఇప్పుడు అంటే ఇన్ని రోజుల పాటు జస్ట్ రూమర్ మాత్రమే ఉండేది, వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు షేర్ చేసినటువంటి ఈ ఫోటోని చూసిన తర్వాత ఇవన్నీ కూడా రూమర్స్ కాదు, నిజంగా నిజమే అంటూ ఒక క్లారిటీ మాత్రం అందరూ కూడా తెచ్చుకున్నారు. అండ్ ఇన్ని రోజుల పాటు కూడా సమంత రాజ్ నిడిమోర్ ఎక్కడ చూసినా కూడా కనిపించే వాళ్ళు. అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, జిమ్లో వర్కౌట్ చేసిన, టెంపుల్కి వెళ్ళిన, సినిమా లొకేషన్స్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఇద్దరు కలిసి కనిపించడం. ఒకనొక టైంలో ఇద్దరు ఒకే కార్లో కూడా కనిపించారు. ఫారెన్కి వెళ్ళినా కూడా అంటే ఫ్లైట్లో ఒకరి భుజం మీద ఒకరు తలవాల్చుకొని పడుకోవడం కానీ ఇలాంటి ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మ్యాక్సిమం ఎవరికైనా కూడా ఎలాంటి ఆలోచనలు వస్తాయి? అరే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు, ఇంకా ఏదో నడుస్తుంది, బట్ వాళ్ళు బయటికి చెప్పట్లేదు అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా మేము అవును నిజంగా ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. సో వాళ్ళిద్దరి మధ్య ఇది ఫ్రెండ్షిప్ అని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ బయటికి మాత్రం ఇది వేరేలాగా పోర్ట్రేట్ అవుతుంది. సో రీసెంట్గా సమంత గారు ముంబైలో ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారు, అందరికీ తెలిసిందే. అందులో తమన్నా గారు కావచ్చు, మిగతా చాలామంది సెలబ్రిటీస్ కూడా కనిపించారు. సో ఇంకా తనతో పాటు రాజ్ నిడిమోర్ కూడా వెళ్ళాడు అని చెప్పేసి ఈ ఫొటోస్ పెట్టినంత వరకు కూడా మనకైతే తెలియదు. సో ఓకే, నార్మల్గా ఫొటోస్ దిగుతారులే, అందులో తప్పేముంది అనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇంత క్లోజ్గా వాళ్ళు హక్ చేసుకొని మరీ ఒక భార్యాభర్తలు ఏ విధంగా దిగుతారు, సరే కాబోయే భార్యాభర్తలు ఏ విధంగా దిగుతారు, సరే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఏ విధంగా దిగుతారు, ఆ విధంగా చాలా చాలా క్లోజ్గా నిలబడి హక్ చేసుకొని మరి ఫొటోస్ తీసుకున్నారు. సో దీన్ని చూస్తే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది? సరే వీళ్ళ గురించి వీళ్ళెవరో కూడా తెలియని వాళ్ళకి చూపించినా కూడా ఓకే వీళ్ళిద్దరు భార్యాభర్తలేమో అందుకే అట్లా దిగారు, ఫోటో తీసుకున్నారని చెప్పేసి వాళ్ళకు కూడా ఆ థింకింగ్ అనేది వస్తుంది. సో ఆ విధంగా ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళే చేస్తున్నారు. మరి వాళ్ళు కనీసం వచ్చి ఓకే మేము ప్రేమించుకుంటున్నామని చెప్పేసి బయటకన్నా చెప్తున్నారంటే అది కూడా లేదు. రాజ్ నిడిమోర్ గారికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. మరి తనకేమైనా విడాకులు ఇచ్చాడా సమంత గారితో ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడంటే తనకు కూడా ఇంకా విడాకులు ఇవ్వలేదంట. సో మరి అక్కడ విడాకులు ఇవ్వకుండా ఇక్కడ ఇంకొక అమ్మాయితో ఈ విధంగా మెయింటైన్ చేయడం తప్పు కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సమంత గారికైనా కొంచెం సెన్స్ ఉండాలి కదా, ఓకే ప్రేమించుకుంటున్నారు అది మీ పర్సనల్ ఏదైనా కావచ్చు, బట్ తనకు ఆల్రెడీ భార్య ఉన్నప్పుడు తనకు విడాకులు ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా కమిట్ అవుతారు అని చెప్పేసి తనను కూడా అంటూ ఉన్నారు. సో ఆ విధంగా అనడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు నిజంగా మేము ప్రేమించుకుంటున్నామని చెప్పేసి బయటకు అయితే చెప్పలేదు. బట్ ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్లీ అనిపిస్తుంది నిజంగా వీళ్ళు ఏదో నడుస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ ఫోటో చాలా మటుకు కూడా వైరల్ అవుతుంది. మరి సమంత గారు దీనికి ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.